లిటిల్ హార్ట్స్ తో ఒక పెద్ద హిట్ కొట్టారు. చాలా కాన్ఫిడెంట్ ఇచ్చి ఉంటుంది కదా లిటిల్ హార్ట్స్ అవును అవునండి. ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్. ఆ మూడ్ లోనే మళ్ళీ ఇంకో సినిమా బయటకు వచ్చేస్తుంది. అవునండి. ఇదేంటి సార్, ఇదేమి దీని మీద ఉన్న కాన్ఫిడెంట్ ఏంటి? నవ్వడం, నవ్వించడం. అంటే ఒక్కొక్క సినిమా మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదండి. అంటే ఒక సినిమా కథ బలం అంటాం, ఒక సినిమా లేదు దీంట్లో యాక్షన్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి అట్లా అనుకున్నది కదండి. ఈ సినిమాలో నవ్వులు బాగున్నాయి, హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఒక 2 hours 2.5 hours అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే చక్కగా నవ్వించి బ్రెయిన్ ఫ్రీ చేసి అయితే బయటకు పంపుతుంది. ఓ పెద్ద పెద్ద మిమ్మల్ని ఎమోషన్లోకి ఇట్లకైతే తీసుకెళ్తా, అలా లైటర్ వేలో చక్కగా నవ్వించుకుంటా ఒక కామిక్ బుక్ చదివినట్టు ఉంటుంది. అంటే జనం మైండ్ సెట్ కూడా చాలా మారిపోయింది. వాళ్ళు సీరియస్ సినిమాల్ని పెద్దగా ఇష్టపడట్లేదు. థియేటర్కి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేద్దాం, ఆ లాజిక్లు కూడా మర్చిపోదాం. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లో అది కథ, అది ఒక ప్యాటర్న్ గా చెప్పాలంటే కథ కాదు, అది స్క్రీన్ ప్లే బేసే లేదు, జస్ట్ నవ్వించి పంపించేస్తారు అంతే. లిటిల్ హార్ట్స్ కూడా అదే కదా. లేదు, లిటిల్ హార్ట్స్ లో కథ ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అక్కడ అమ్మాయికి ఏదో పేరెంట్స్ ప్రాబ్లము అంటే దాన్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చెప్పాడు. ఒక చిన్న లవ్ స్టోరీ కథ ఉంటుంది. దీంట్లో ఏంటంటే వెరీ క్లియర్గా బీట్ అంతా కూడా ఒక కామిక్ బీటే. అంటే ఒక కామిక్ బుక్ చదువుతుంటూ ఉండే బీట్ ఉంటుంది చూసారా, అట్లాంటి బీట్ ఇది. అండ్ మోస్ట్ ఏంటంటే దీని కథ కన్నా కూడా సీన్ టు సీన్ స్క్రీన్ ప్లే చాలా బాగా తీసుకెళ్ళాడు. ఒక స్ట్రైట్ లైన్ అయితే ఒక మంచి పాయింట్ ఉంటుంది, దాని మీద మీకు చాలా బాగా అల్లుకుంటూ వెళ్ళాడు అంతే నవ్వుతూ. కథ చెప్తున్నప్పుడు జడ్జ్ చేయడం చాలా కష్టం కదా ఇలాంటి సినిమాలు. అవునండి, ఇది ఈ సినిమా కష్టం. అవును, అది ఎలా జడ్జ్ చేయగలిగారు మరి? అంటే ఏం లేదండి, ఇప్పుడు అవతల చెప్తున్నప్పుడు మనం నవ్వుతున్నాం అనుకోండి, మనకు అవతల ఒక టైమింగ్ ఉంటుంది కదండి, ఆ టైమింగ్లో మనం నవ్వుతున్నప్పుడు డెఫినెట్గా బాగుంటుందని లెక్క అంతే. ఇవన్నీ ఏంటంటే మనం ఒకళ్ళు నమ్మి వెళ్తామేనండి, అంతే. ఒకళ్ళు నమ్మి వెళ్తాం. ఆ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వచ్చి డైరెక్టర్ ఎప్పుడు కూడా, ఆ డైరెక్టర్తో పాటు మనం ట్రావెల్ చేయడం అంతే. మీరు సెట్కి వెళ్ళి దగ్గర నుంచి చూసుకోవడం అన్నీ ఉంటాయి? లేదండి, అది ఏదో బయట అంటారు కానీ అసలు మోస్ట్ సెట్కి తక్కువ వెళ్ళే ప్రొడ్యూసర్ ఎవరిని ఇండస్ట్రీలో నేను ఎక్కువ కథ తయారు చేసేటప్పుడు ఉంటాను. దాని తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్ 1 week 10 daysలో చూసుకుంటాను తప్పితే లొకేషన్లో చాలా తక్కువ నేను. అంటే చిన్న సినిమాలు జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ లొకేషన్ ఉండడం ఎక్కువ అవసరం అనుకుంటా. అంటే ఐ హ్యావ్ ఎ గుడ్ టీమ్ అండి, అంటే ఇంత కాలంలో మంచి టీం ఉంది. సో డైలీ ఏదన్నా ఒకటి దే విల్ మేనేజ్ ద థింగ్స్ అన్నీ కూడా. అక్కడ ఏదన్నా బాగా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి వస్తారు, అదర్వైజ్ వాళ్ళు మేనేజ్ చేసేసుకోగలరు మొత్తం. అందుకని లొకేషన్కి వెళితే వస్తే కొంచెం తక్కువే నేను. అరే మీరు అనుకుంటే ఓ పెద్ద హీరోతో, క్రేజ్ ఉన్న హీరోతో, మంచి డైరెక్టర్తో ప్రాజెక్ట్ సెట్ చేయగల ఆ సర్కిల్ ఉండి చిన్న సినిమా మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు చేస్తున్నారు? నాకు ఇష్టం. అంటే నాకు ఏంటంటే ఆ చిన్న సినిమా నవ్వించడం, లేదా చిన్న సినిమా క్యూట్గా చెప్పడం, అది బాగా ఇష్టం అండి. అండ్ రెండోది ఏంటంటే ఎక్కువ నాకు కాంప్లికేషన్ ఉండదు. కాంప్లికేషన్ మీన్స్ ఎక్కువ వెయిట్ ఉండదు. నిజంగా సక్సెస్ వచ్చినా కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంకెలాగో ఇప్పుడు ఆల్మోస్ట్ బన్నీ గారి సినిమా అంటే ఆల్మోస్ట్ నా సినిమా కింద ఉంటుంది. సో ఎలాగ నాకు పెద్ద సినిమాలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది దాంట్లో, నాకు ఇట్లాంటి చిన్న ఇష్టం అంతే.